తన కలలను సాకారం చేసుకునే సమయంలో తన యొక్క వైకల్యాన్ని వంక చూపెడుతూ ప్రభుత్వం అడ్డుపడితే ప్రభుత్వంపైనే కోర్టుకు వెళ్ళి మరీ పోరాడి తన కలలను సాకారం చేసుకొని ప్రపంచంలోనే అత్యంత పొట్టి వైద్యుడిగా రికార్డు సృష్టించాడు గుజరాత్కి చెందిన యువ వైద్యుడు. అతని పేరే గణేష్ బరయ్య. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ గోడకి గ్రామానికి చెందిన గణేష్ బరయ్యకు పుట్టుకతోనే 72% లోకోమోటివ్ వైకల్యంతో బాధపడుతున్నాడు. తద్వారా 23 ఏళ్ళు వచ్చినా తగినంత ఎత్తు బరువు పెరగలేదు. ప్రస్తుతం అతని ఎత్తు 3 అడుగులు మాత్రమే, బరువు 18 కేజీలు. చిన్నతనంలోనే ఆడుకునేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు తోటివారి నుండి హేళనలు, వెక్కిరింతలు ఎదురైనా తన పరిస్థితిని గురించి బాధపడుతూ కూర్చోలేదు. తొలుత 10వ తరగతి, తర్వాత ఇంటర్మీడియట్ విద్యను కంప్లీట్ చేశాడు. 2018వ సంవత్సరంలో MBBS ప్రవేశ పరీక్ష పాస్ అయ్యి నీట్లో 233 మార్కులు సాధించాడు. అయితే తన జీవితంలో ఎక్కడే అనుకోని ప్రతికూల వాతావరణం ఏర్పడింది. తన పరిస్థితి తన కలలకు అడ్డంకిగా మారుతుందని అస్సలు ఊహించలేదు. గణేష్ అసమానతలను ధిక్కరించి MBBS ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా, మంచి మార్కులు సంపాదించుకున్నా కేవలం తన ఎత్తు కారణంగా MBBSలో ప్రవేశానికి నిరాకరించింది గుజరాత్ ప్రభుత్వం. అత్యవసర కేసులను నువ్వు నిర్వహించలేవంటూ భారత వైద్య మండలి కమిటీ తిరస్కరించింది. కానీ దృఢ సంకల్పంతో భావనగర్ కలెక్టర్ సలహా మేరకు గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించాడు. కానీ అక్కడ కూడా ఓడిపోయాడు గణేష్. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా సుప్రీంకోర్టు తలుపులు తట్టాడు. దివ్యాంగుల హక్కు చట్టం ప్రకారం ఆయన వైద్య కళాశాలలో ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 2019లో MBBS అడ్మిషన్ తీసుకుని వైద్య విద్యను పూర్తి చేసి ప్రస్తుతం ఇంటర్న్ డాక్టర్గా సేవలు అందిస్తూ తిరుగులేని నిబద్ధతతో ఇతరులకు స్ఫూర్తిదాయకుడయ్యాడు గణేష్. గణేష్ ఒక సాధారణ రైతు బిడ్డ. 8 మంది తోబుట్టువులకు గణేష్ బాల్యంలో ఉన్నప్పుడు తన మరుగుజ్జుతనం వల్ల సర్కస్ వాళ్ళు సర్కస్ విన్యాసాలకు తీసుకువెళ్ళి గణేష్కు డబ్బులు ఇచ్చేవారు. ఆ విధంగా అంత చిన్న వయసులోనే తండ్రికి మరియు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడిన వ్యక్తి గణేష్. తన తోబుట్టువులందరూ 10వ తరగతిలోనే చదువును ఆపేశారు. కాలేజీకి వెళ్ళి చదువుకున్న తన కుటుంబంలోని తొలి వ్యక్తిగా, అదేవిధంగా ఇప్పుడు తొలి డాక్టర్గా చరిత్రను సృష్టించాడు. మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ హేమంత్ మెహతా ప్రకారం 2014లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్గా టైటిల్కు అర్హత సంపాదించాడు మన గణేష్. తనకు సాయం చేసి, ధైర్యం చెప్పి, కష్టాల్లో అండగా నిలుచున్న ప్రతి ఒక్కరికి గణేష్ కృతజ్ఞతలు తెలిపాడు ఆ టైటిల్ అర్హత సాధించిన సమయంలో. ఫ్రెండ్స్, మనలో చాలామంది చిన్న చిన్న ఆటంకాలను పెద్ద పెద్ద అవరోధాలుగా ఫీల్ అయిపోయి మనం అనుకునే గమ్యాలను, లక్ష్యాలను మధ్యలోనే వదిలేస్తూ ఉంటాము. కానీ అలుపెరగని పోరాటం చేసి తన వైకల్యాన్ని ఒక కారణంగా చూపి సీటు ఇవ్వకపోయినా న్యాయస్థానాల్లో పోరాడి తను అనుకున్న లక్ష్యాన్ని చేరిన గణేష్ లాంటి వారు ఎందరో ఉన్నారు.